ఈ రాష్ట్రంలో మరో డిస్కామ్ అనే కామన్ వార్తలు కనబడుతుంది. సుంకాలు కామన్ వార్తనే కనబడుతుంది. రైట్గా వెలుగులో చూస్తే మన వెలుగులో కొత్తగా గొర్రెల స్కామ్లో చూడవా, గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీ నగదు పట్టువేత. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. మరొక 6గురి ఇండ్లు, ఆఫీసులోనూ తనిఖీలు. బినామీ అకౌంట్ల వివరాల సేకరణ. నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ. ఈ స్కీమ్లో 700 కోట్లు దారి మళ్లినట్టుగా ఇప్పటికే గుర్తించిన ఏసీబీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుంజమ రాజు కళ్యాణ్ కుమార్ను బుధవారం అదుపులోకి తీసుకుంది. ఆయన్ను హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అంతకుముందు దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ కుమార్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి 2 క్యాష్ మిషన్లను తెప్పించి నగదును లెక్కించినట్టు వార్త కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఏదైతే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ ఏదైతున్నదో ఈ స్కీము స్కామ్గా మారింది. గొల్ల కుర్మ బిడ్డల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. మరి తెలంగాణలో మటన్ రేట్లు చాలా తక్కువైతాయి. మటన్ రేట్లు తక్కువైతే 300, 400, 500 కిలో మటన్ వస్తుంది. గొర్రెల ఉత్పత్తి పెరుగుతుంది, మటన్ రేటు తగ్గుతుంది. మరి ఈ బీసీ బిడ్డలు, గొల్ల కుర్మ బిడ్డలు మరి ధనవంతులు అవుతారు. ధనవంతులు చేసేందుకే మరి స్కీమ్ని తీసుకొచ్చినని చెప్పేసి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇక లేని ముచ్చట్లు చెప్పిండు. ఆ ముచ్చట్లని కూడా గిట్లయితే అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సార్ ఏమో గొల్ల కుర్మల్ని ధనవంతులను చేద్దాం అనుకుంటే సార్ తెచ్చినటువంటి గొర్రెల స్కీము మరి గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రుల్ని వాళ్ళ ఓఎస్డీని ధనవంతులను చేసింది. ఈ దొంగలు ఏం చేసిరు? ఒక స్పెండర్ బండి మీద 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేల్ని తీసుకొచ్చారు. అయితే దానే సాధ్యం. ఓ స్పెండర్ బండి మీద ముగ్గురు మనుషులు కూర్చుంటేనే అంతా పిక్కడం ఉంటుంది. వాడు అటు మసల బండి ఇట్లా ఊగుతుంది. 3 మనుషులు కూర్చొని పోతేనే. సరే 4 అనుకుందాం. స్పెండర్ బండి మీద 4 మనుషులు వస్తేనే అటు ఇటు అవుతుంది. 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేల్ని తెచ్చుడు సాధ్యమానే? నిజంగా ఎవడని తెస్తే వానికి దండేసి దండం పెట్టాలి. కానీ వీళ్ళు తెచ్చిర్రు. ఎట్లా తెచ్చిర్రు? వీళ్ళు స్పెండర్ బండి మీద ఎక్కించుకొని రాలే. పేపర్లలో స్పెండర్ బండి మీద తెచ్చినట్టుగా ఒక నెంబర్ ప్లేటు, ఫేక్ నెంబర్ ప్లేటు, స్పెండర్ బండి నెంబర్ ప్లేట్ పెట్టి వీళ్ళు 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేల్ని తెచ్చినామని చూపించారు. నెంబర్ ప్లేట్ ఏమో స్పెండర్ది, మరి వీళ్ళు పెట్టినట్టుదేమో పెద్ద బండి. అరే ఇది నిజంగానే డీసీఎం నెంబర్ ప్లేటా కాదా? ఇది డీసీఎంలోనే తెచ్చిదా తెలియదా అని ఆ డీసీఎంకేమో డీసీఎం లేదు అక్కడ ఉన్నది నెంబర్ ప్లేట్ స్పెండర్ది. కానీ వీళ్ళు ఏంది ఆ స్పెండర్ నెంబర్ ప్లేట్ను ఒక డీసీఎం బండికి పెట్టి మేము డీసీఎంలో తెచ్చినామని చెప్పారు. ఎప్పుడైతే ఈ నెంబర్ ప్లేట్ను నిజమా కాదని తనిఖీ చేస్తే ఆ నెంబర్ ప్లేటు స్పెండర్ బండి అని తేలింది. ఈ మోతపార్లు ఎవరిదో ఒక స్పెండర్ నెంబర్ ప్లేట్ తీసుకొని మేము డీసీఎంలో తెచ్చినామని బిల్లులు రాసిరు. దొంగ బిల్లులు రాసి కోట్ల రూపాయల స్కామ్. ఇట్లా చేసిరు మనోళ్ళు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు. ఆటోల, అంబులెన్సుల ఇక ఒక్కరి కథ కాదు, చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది. వీళ్ళు చేసినటువంటి గలీజ్ దందా అట్లాంటిది. 700 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. అరే నిజంగానే గత ప్రభుత్వం గొల్ల కుర్మల్ని ధనవంతులు చేయాలని ఒక అద్భుత పథకమే తెచ్చింది అనుకుందాం. నిజంగానే ధనవంతులు చేద్దామనే కాన్సెప్ట్లోనే తీసుకొచ్చింది అనుకుందాం. కానీ వాళ్ళు ధనవంతులేమో కానీ వీళ్ళు ధనవంతులు అయ్యారు. మాజీ మంత్రులు, ఓఎస్డీలు, మాజీ మంత్రులు, అక్కడ పనిచేసే అధికారులు వీళ్ళు ధనవంతులు అయ్యారు. కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని. గొల్ల కుర్మలు గట్లే ఉన్నారు. వాళ్ళు కట్టిన డీడీల పైసలు కూడా లేవు ఇంతవరకు. ఒక్కొక్క గొల్ల కుర్మన్ దగ్గర నుంచి మొదటి విడతలో 37,550 రూపాయలే వసూలు చేశారు ఒక్కొక్క డీడీ పైసలు. 37,550 రూపాయలు, 750 రూపాయలు, 750 రూపాయలు అనుకుంటా. ఐ థింక్ 37,750 రూపాయలు మొదటి విడత గొర్రెల పంపినప్పుడు డీడీ పేరిట వసూలు చేశారు. ఇక రెండో విడత అన్నారు 47,750 రూపాయలు కట్టాలి. మీరు 47,750 రూపాయలు కడితే మీకు 1,50,000 విలువ చేసే గొర్రెల్ని పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ఇట్లా 47,750 రూపాయలు డీడీలు కట్టినటువంటి ఆ పైసలు కూడా రాలే. ఇక్కడ ఉన్న నాలుగుకి మందేస్తే కొండ నాలుగు కూసిపోయిందా, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయింది అన్నట్టు ఇది ముచ్చట. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు ఇక్కడ 1,50,000 విలువ చేసే గొర్రెల కోసము మరి గొల్ల కుర్మలందరూ కూడా 47,000 రూపాయలు కడితే ఈ 1,50,000 రాలే, ఉన్న 47,000 కూడా పోయినాయి. ఇంతవరకు ఆ డీడీల పైసలు ఇయ్యలే. మరి ఎక్కడ పోయినాయి అవన్నీ అంటే గిట్లోటి దొంగలు గిట్లోటి దొంగలు గొర్రెల పేరు చెప్పి ఎట్టోటి దొంగలు మాజీ తలసాని శ్రీనివాస్ యాదవ్
ఓఎస్డి కళ్యాణ్ లాంటి దొంగలు మరి గొర్రెల పేరు చెప్పి దందా చేసి 700 కోట్ల రూపాయలు దారి మళ్ళిచ్చిరట. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు కూడా ఈ ఉచ్చు బిగించుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. సో తలసాని అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చట్టానికి ఎవరు చుట్టాలు గారు, అందరూ సమానమే. సో మరి మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఇంత స్కామ్కు పాల్పడి ఇన్ని కోట్ల రూపాయలు దాచుకుంటే మరి అందులో కొంచెమైనా తలసాని పాత్ర ఉండదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట. తలసానికి తెలియకుండానే ఇదంతా జరిగిందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నదట. సో ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఈ కళ్యాణ్ ఇంట్లో దాదాపు 10 ప్రాంతాలలో తనిఖీలు చేస్తే మరి నగదు విలువైనటువంటి పత్రాలు బయటపడ్డాయంట. వీళ్ళు కష్టం చేసిరా, చెమట కార్చిరా, రక్తమేమో దారబోసిరా, ఎట్లా సంపాదించిరా? మా అంటే ₹1,00,000 జీతం ఉండొచ్చు ఆ కళ్యాణ్కి, ఓఎస్డికి. ₹1,00,000 జీతమోడు ఇన్ని కోట్ల రూపాయలు ఇంత విలువైన పత్రాలు ఏడికెళ్ళి కూడా పెట్టిండే. ఆలోచన చేయండి. వాళ్ళ ప్రజల్ని పిచ్చోళం చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల రక్తం తాగుతూ, ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తూ, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద ఉన్నటువంటి పిఏలు, ఓఎస్డీలు కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇసోటోళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో మీరే చెప్పాలి. నేను కామెంట్ కూడా పెట్టమని చెప్పినా. ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టినాం. మనం పెట్టినటువంటి పోల్ కూడా ఏమని పెట్టినాం? గొర్రెల స్కామ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ అవుతారా లేదా అని పెట్టినాం. 75% బరాబర్ అరెస్ట్ అవుతారని పెట్టి ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు. ఏం పెట్టిండు? ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ న్యూస్వీడు బాపునగర్ అంటూ ఏం పెట్టిండు ఆయన? అడ్రస్ పెట్టిండు ఆయన. దీని ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ న్యూస్వీడు బాపునగర్ అని ఏం నీ అడ్రస్ పెట్టినట్టు మేము కామెంట్ పెట్టమంటే ఆయన అడ్రస్ పెట్టిండు. సో ఇట్లా చాలామంది కూడా అరెస్ట్ అవ్వాలంటే అరెస్ట్ అవుతాడని చెప్తున్నారు, అరెస్టు చేయాలని చెప్తున్నారు. తలసానిని అరెస్టు చేయాలని, అరెస్ట్ అవుతాడని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. సో అధికారులు, యంత్రాంగము, ఈడీ ఆఫీసర్లు తేలుస్తారు నిజంగా మరి తలసాని అవినీతి అక్రమాలకు పాల్పడ్డా. ఈ 700 కోట్ల స్కామ్లో మరి నిజంగానే తలసాని పాత్ర ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు, ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు. అది తలసాని అయినా ఇక ఎవరైనా. చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్డినెన్స్పై పీఠ